హలో, నువ్వు చూపించాల్సింది ఆ అద్దం, నీ వయ్యారం కాదు. నేనేం చూపించలేదు, నువ్వే చూస్తున్నావు. ముందు అద్దం చూపించు. చూపించు. సరే సరే. హలో అద్దం, హే మనసులో అదేదో మాయ, ఎవరు చేశారలా, కనులలో నిశ్శబ్దం గోల, వినబడిందే హల, ఉలికి పడే. నువ్వు అద్దం పట్టుకుంటున్నావా? నా పేషెన్స్ కి టెస్ట్ పెడుతున్నావా? నువ్వు సరిగ్గా షేవ్ చేస్తున్నావో లేదో చూస్తున్నాను. నువ్వేం చూడనక్కర్లేదు, అద్దం సరిగ్గా చూపిస్తే నేనే చూసుకుంటా. అయినా మెరిసిపోయే మేల్ ఛాయిలో మొహం చూసుకొని మగాడు ఎవడైనా ఉంటాడా? ఇదిగో ఇలారా. ఏంటి? దగ్గరికి రా, నీ ఫేస్ కి ఏదో అంటుకున్నట్టుంది. నా ఫేస్ మీద ఎక్కడ? చూడు చూడు. నీ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తావా? నాకే పుస్తవా నిన్ను? నాకేం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లేదు, రిజల్ట్ చూపిస్తే చాలు. రిజల్టా? చి పోక. నేనెక్కడికి వెళ్తానులే గాని నీ ఆడపడుచు కోసం వచ్చాను. ఆవిడగారు మీ అత్తగారు బయటికి వెళ్లారంట కదా, వాళ్ళొచ్చాక పని పూర్తి చేసుకుని వెళ్తాను. ఓ, రేఖ కోసం వచ్చావా? కూర్చోక్క. సరే చెప్పు, రిజల్ట్ ఎప్పుడు? మా రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు గాని నీకు రిజల్ట్ వచ్చేసిందిగా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకెలా ఉందక్క? నాకు బానే ఉంది. సరే, విక్కీతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది విక్కీ. నువ్వు ఆనందపడిపోయేంత అనురాగం, నీకు కనిపించినంత క్లోజ్నెస్ ఏం లేవు మా మధ్య. లేకుండానే మా చెల్లిని ఆట పట్టిస్తున్నావా? నేను ఆట పట్టించట్లేదు, తానే అతి చేస్తుంది. అది అతి కాదు విక్కీ, నీకు దగ్గరవ్వటానికి చేసే చిన్న ప్రయత్నం. అది నాకు అవసరం లేదు. నీకు లేకపోవచ్చు, కానీ తనకి మాత్రం నువ్వే అవసరం, నువ్వే ఆనందం. నా చెల్లెలు తన ప్రేమ గొప్పదని పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు విక్కీ. తన వాడి నవ్వులకి తను కారణం కావాలని తాపత్రయపడుతుంది. తనేం చేసినా అది తనిష్టం మాత్రమే. కాదు, తను చేసేదంతా తన ప్రపంచంలోనే చేస్తుంది. ఇప్పుడు నువ్వు గమనించావో లేదో నాకు తెలీదు, కానీ నాకు తెలిసింది. నువ్వు ఆ ఫోన్ మొత్తం తనకి రాస్తుంటే తన ఫేస్లో నీ మీద ప్రేమే కనిపించింది, కానీ ఇంకేమీ కనిపించలేదు.